ప్రతాప్ రెడ్డి పేరుని సిట్ ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు ప్రస్తుతం మనకి ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ చూసారండి సిట్ రిపోర్ట్ మీరు? నేనేం చూడలేదు, అది మీ టీవీ చూశాను, ఏదో అప్ క్యాండ్ అది ఇదని పెడితే నాకు అందుకు డౌట్ వచ్చి ఏందబ్బా ఇదని నేను అడుగుతున్నాను. ఓకే, అంటే మీరు యాక్చువల్లీ కావలి నియోజకవర్గంలో అందుబాటులో లేరు ఎక్కడ అంటే సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒకటండి కావలి నియోజకవర్గంలో నిన్నంతా మేము దగదెట్టి మండలంలో మీటింగ్ అన్ని పెట్టున్నాము. ఓకే ఓకే అర్థమైందా? నిన్న నైట్ 10 గంటల దాకా కావగానే ఉన్నాను. ఉదయాన నేను బెంగళూరుకి వచ్చి నైట్ బయలుదేరి బెంగళూరుకి వచ్చి ఉదయాన చూస్తా ఉంటే ఏదేదో అప్స్టాండింగ్ పోలీస్ కేసు అది ఇదని వేస్తా ఉంటే నాకు ఆపేవి. నేను మీ వాళ్ళకి ఫోన్ చేశాను. అవును, అందుకనే అడిగాను ఏందబ్బా అది మీరే లైవ్ లో సార్, ఇప్పుడు మీరే లైవ్ లో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఇంకా అజ్ఞాతం అంటానికి ఆస్కారం కూడా లేదు. అది కాదు, అజ్ఞాతమైంది. ఇప్పుడు మేము ఉండేది బెంగళూరు, మా ఫ్యామిలీ ఉండేది బెంగళూరు, మా ఇంటికి మేము వస్తూ ఉంటాము. మీరు లేనిపోనివన్నీ విధంగా కల్పితాలు క్రియేట్ చేసి చేస్తా ఉంటే ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్ అన్నోన్ నెంబర్ వస్తే ఈ రోజు వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపినవుగా. స్పామ్ అంటగా అంటారు ఇది అంటారు, ఏడవుతున్నాం అన్నోన్ నెంబర్ చెప్పండి మీరు. ఒకవేళ ఎత్తకపోతే మీరేం చేయాలి? టీవీ నుంచి మాట్లాడుతున్నామని మీరు నా నెంబర్ యూజ్ చేయండి అని పెట్టగా, అది ఎత్తలేదని మీరు అప్స్టాండింగ్ అది ఇది అనేది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నాను. ఓకే అండి, ఓకే సార్, మీరు అన్నదాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ లిక్కర్ కేసు బయటకు వచ్చిన తర్వాత అందులో చాలామంది పేర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే కేసు ఫైల్ అవ్వటమో లేకపోతే అందులో పేరు బయటికి వచ్చిన నేపథ్యంలో చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేర్ని నాని ఉన్నారు, మాజీ మంత్రి. ఆయన గత 2 రోజుల నుంచి ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే ఆయన కొన్ని కామెంట్స్ చేయటం వల్ల ఆయన అరెస్ట్ చేస్తారన్న ఒక ఇండికేషన్స్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన కొంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ బేస్ చేసుకుని ఏంటంటే ఇంతకుముందు కూడా కొంతమంది పేర్లు బయటకు వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళు అవైలబిలిటీ లేకపోయేటప్పటికీ ఆ కేసు యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు మామూలుగా ఏంటంటే కోర్టు కంటే మామూలుగా మీడియా బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటది అనమాట. అందులో భాగంగా ఈ రోజు మీరు ఎందుకో మీరు మీ మీద ప్రతాప్ రెడ్డి గారి మీద మాకు అభిమానం ఉంది సార్. లేదు మీ మీద ఎట్లాంటి నెగిటివిటీ కానీ ఇంతకుముందు ఎప్పుడు మీ పేరు వేరే వివాదాల్లో ఎక్కడా కూడా రాలేదు కదా. ఫస్ట్ టైం ఏంటంటే ఈ సిట్ రిపోర్ట్లో మీకోసం వాళ్ళు 3 పేజీలు కేటాయించారు ఏకంగా. ఒకటండి సిట్ రిపోర్టు ఉండొచ్చు, ఆడ కొంతమందిని భయపెట్టి రాయించుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఏదైనా ఉన్నా కదా, కోర్టులు ఉన్నాయి, ఒక అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేస్తారు, లేదా కోర్టు ఏదైనా ఉంటే ఆదేశిస్తుంది, అవి చేస్తారు. వాళ్ళకంటే ముందు మీరే మొత్తం సమాచారం అంతా మీ కాడే ఉన్నట్టు, అసలు మీ కాడికి వచ్చి అన్ని చెప్పేసేస్తట్టు ఉన్నారు. మొత్తం కోర్టు ఆ కేసు గురించి అంతా మొత్తం మీ కాడ ఉంది. మిమ్మల్ని ప్రతాప్ రెడ్డి గారు, ఇది అసలు మేము టీవీ ఛానల్లో ఎవ్వరం కూడా దీన్ని రివీల్ చేసింది కానీ 305 పేజీల రిపోర్ట్ ఛార్జ్ షీట్ ని సిట్ టీం కోర్టులో పెట్టిందండి. కోర్టులో పెట్టిన కాపీలు ఉంటే అది ఏదైనా ఉంటే వాళ్ళు వస్తారు కదా, డిపార్ట్మెంట్ వస్తుంది కదా. మీరు ఈ విధంగా రాయడం కరెక్ట్ కాదనేది నా యొక్క మనవి. దయచేసి అది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సిట్ ఉంది, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా మమ్మల్ని. మేము ఎక్కడ పోయేది లేదు. ఎందుకంటే మేము ఉంటే కావాలి ఉంటాము, అక్కడ మా ఇల్లు ఉంది, అక్కడ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేశాను నేను. అట్లాగే నేను ఉండేది దాదాపు 40 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉంటున్నాను. నా బిజినెస్ లేదంటే ఇక్కడ మా ఇంట్లో ఉంటాను, అంతేగాని ఎక్కడ పోయేది లేదు. ఏదో మీ ఫోన్ ఎత్తలేదని మా మీద వేయటం అది మాకు కొద్దిగా బాధ కలిగింది. సారీ. ఇంకేమైనా ఉందా? సరే అండి, ఓకే దాన్ని మేము ఒక నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు బాలాజీ యాదవ్తో మీరు మాట్లాడారా? మార్చి 11వ తేదీ 2024 3 సార్లు మీరు కాల్ చేశారా? బాలాజీ యాదవ్ అనే వ్యక్తి మీకు తెలుసా? బాలాజీ యాదవ్తో కొన్ని 100 సార్లు, ఎందుకంటే ఆయన ఉండేది తిరుపతిలో ఉంటాడు, చెవిటి భాస్కర్తో ఉంటాడు కాబట్టి మాకు ఏంటంటే మాకు ఇక్కడ హాస్పిటల్స్కి ఎవరైనా పాపం బాగాపోయినా అక్కడ నిమ్సో పంపిస్తే ఆడ మొత్తం పాపం అతను చేస్తూ ఉంటాడు. అందుకని అట్లా టచ్గా మాకు ఎప్పుడు ఉంటాం మేము. ఓకే, అది అట్లాగే ఆయన ఎప్పుడైనా విజయవాడ పోతున్నా, ఏమైనా చెవిగడి పోతున్నా, ఇంకేమైనా పోతున్నా, శ్రీకాంత్ గడి పోతున్నా, ఇంకేమైనా పోతున్నా కూడా మధ్యలో వచ్చి జంక్షన్ పాయింట్ మాది కడప కాడ వచ్చి రోడ్డు కావాలి వచ్చేసి భోజనం చేస్తుంటారు, పోతా ఉంటారు. ఇవన్నీ కామన్గా ఉంటాయి.
ఏదో ఆయన ఫోన్ ఎక్కడో మాట్లాడు అని ఎవడు గుర్తు పెట్టుకుంటాడండి? అది కదా మెచ్చే, రోజు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన మీకు 8 నుంచి 12 కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకొచ్చి మీ పిఏకి ఇచ్చారు అనేది సిట్లో మెన్షన్ చేసిన పాయింట్ అండి. ఏమో మీరు చెప్పేది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పేపర్ కాసేది ఇంకా ఎక్కువ రాస్తా ఉన్నారు. ఎందుకు రాసుకుంటున్నారు మా మీద? నాకు తెలిసి ఇదంతా మాకు తెలిసి మా కావ్య కృష్ణారెడ్డి రాయిస్తున్నాడేమో నాకు డౌట్ వస్తుంది. ఎవరెవరండి? ఎవరు? మా కావ్య అమ్మాయి రాపిస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది. కావ్య కృష్ణారెడ్డి గారా? ఓకే ఓకే. మొన్నటి దాకా మా పార్టీగా ఉండిపోయాడు ఆయన. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే సార్, అట్లాగే. ఇప్పుడు ఎట్లా దీన్ని ఎలా చూస్తారు మీరు? పర్టికులర్ గా ఏమైనా సిట్టు ముందు విచారణ అటెండ్ అవుతారా? ఒక నిమిషం. ఏదైనా ఉంటే ఆ సిట్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, కోర్టు కావచ్చు, వాళ్ళు చూసుకుంటారండి. ఏదైనా ఉంటే అప్పుడు ఆన్సర్ ఇస్తాము. పబ్లిక్ గా మీకు చెప్పాల్సినది ఏంటంటే, మీరు మామూలుగా ఈ విధంగా ఫోన్ ఎత్తలేదని అట్లా ఇటు బాగేదనేది అదొక్కటే నా మనవి. థ్యాంక్ యూ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ప్రతాప్ రెడ్డికి దాదాపు 8 నుంచి 12 కోట్ల రూపాయలు బాలాజీ యాదవ్ అండ్ నవీన్ యాదవ్ ఆయన్ని కలిసి ఆయన పిఏకి డబ్బులు చేరవేశారు అనేది సిట్ చేసిన ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి ఒకసారి జూమ్ చేయి. దానికి సంబంధించిన సిట్ 288వ పేజీలో క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసిన రిపోర్ట్ మొత్తాన్ని కూడా చూడొచ్చు. బేసిక్గా ఆయన ప్రతాప్ రెడ్డి గారు దీన్ని ఖండించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే కొంత ప్రిపేర్డ్గా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది నేను పబ్లిక్గా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా వీలుంటే అవసరం ఉంటే సిట్ ముందు చెప్తాను, లేకపోతే ఈ ఆరోపణలన్నీ కూడా ప్రెజెంట్ ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్నాడేమోనని అనుమానంగా ఉందని కూడా ఆయన ఒక రాయి అటు కూడా వేశారు. మరి ఎంతవరకు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ 288వ పేజీలో ఏమని రాశారు అంటే, ఫర్దర్ అనాలిసిస్ రివీల్డ్ కాంటాక్ట్స్ అండ్ కో-లొకేషన్ బాలాజీ యాదవ్ అండ్ నవీన్ విత్ సమ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ అండ్ ఎమ్మెల్యేస్, ఎంపీపీస్, ఎమ్మెల్యే పిఎస్ అండ్ ఎంపీపీపీఎస్ on the dates when the location of the suspects was found at Prakash and Nellore district. It is suspected that the accused have handed over the money to the local leaders for using the same for the general election 2024 for detailed CDR. For example, on 11th March 2024 at 7:09 AM to 7:12 AM, Balaji Yadav got 3 calls from ఎమ్మెల్యే కావలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. ఇక్కడ కరెక్ట్గా స్పష్టంగా మెన్షన్ చేశారు టైమింగ్స్తో సహా. మార్చి 11వ తేదీ ఉదయం 7:12 నుంచి 7:09 నుంచి 7:12 మధ్య బాలాజీ యాదవ్కు అప్పటి ఎమ్మెల్యే కావలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నుంచి 3 సార్లు కాల్స్ వచ్చాయి.